నీ మాట చొప్పున నేను సంతోషించుచున్నాను. దావీదుకి ఎన్ని మాటలు ఇచ్చాడో తెలుసా? మీరు అనుకుంటారు దావీదుతో చాలా మాట్లాడుంటాడండి దేవుడు. దావీదుని అంత దూరాన్ని చూస్తా ఉన్నాడు. తన రూపాన్ని, తన సౌందర్యాన్ని సమూయేలు చూసినప్పుడు సమూయేలుతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నేను కోరుకున్నవాడు ఇతడే. దావీదుకి ఒకే ఒక మాట, లైఫ్ టైం మాట ఒకటి ఉంది, నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పి తైలపు కొమ్ముతో అభిషేకించి సమూయేలు వెళ్ళిపోతున్నాడు. దావీదుతో ఏం మాట్లాడలేదు అక్కడ. దావీదు తనకున్న ప్రతి పరిస్థితుల్లో కూడా చాలా హ్యాపీగా ఉన్నాడండి. దేన్ని బట్టి సంతోషం వస్తుందంటే దేవుని మాట అండి. దేవుని మాట లేకుండా నువ్వెంత సంతోషించినా, గతంలో ఏ వాగ్దానం లేకుండా నువ్వెంత సంతోషించినా క్షణమాత్రం మాత్రమే ఉంటదండి. నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పే మాట దావీదుని ఇన్ని గుహలు తిప్పిందో, ఇన్ని అరణ్యాలు తిప్పిందో. 3000 మందితో తరిమినోడు సౌలు వచ్చాడు. ఇప్పుడు సౌలు తరమడానికి వస్తే దావీదుకి సౌలును దేవుడు అప్పగించాడు. వేసేద్దాం అంటున్నారు చుట్టుపక్కల వాళ్ళు. దొరికాడు. దేవుడు ఇదే తగిన సమయం నీకు అప్పగించాడంటే దావీదు అంటాడు, అయ్యా అభిషేకించిన వాడిని ముట్టకూడదు. వాక్య భయం అది. దేవుని చేత అభిషేకించబడిన వాడిని ముట్టకూడదని తన పనివారికి చెప్తున్నాడు. ఎంత వాక్యము దావీదు జీవితంలో ఉండకపోతే దొరికినోడిని వదిలేస్తాడండి. దేవుని వాక్య భయం ఏం చేస్తా తెలుసా? అభిషేకించబడిన వారి విషయంలో జాగ్రత్త వహిస్తది.